నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ఈ తీర్థాలలో స్నానం ఆచరించిన భక్తులు పరమ పావనులవుతారు ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు డాగ్స్ వార్తో ముమ్మర తనిఖీలు చేసిన పోలీసులు తిరుపతి పరిసర ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ నిందితుల నుంచి 280 గ్రాముల బంగారు ఒక కారు 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పిటల్ వైద్యులు క్రిటికల్ స్టేజ్ లో హాస్పిటల్లో చేరిన చిన్నారిని శ్వాస ఆక్సిజన్ థెరపీతో ప్రాణాలు నిలబెట్టామన్న హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు నగరంలో ఘనంగా నిర్వహించారు. 1999 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 5 ఏళ్ల పాటు ఎంపీగా విధులు నిర్వహించారు. 2012 సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తపాలా కార్యాలయం వద్ద గురువారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వెంకటస్వామి తన ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తున్నాము. వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, బస్ షెల్టర్లు కానీ అలాగే శ్మశాన వాటికల అభివృద్ధికి కానీ ఎంపీ నిధుల ద్వారా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తిరుపతికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు నిధులు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మొట్టమొదట నిధులని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన పార్లమెంటు సభ్యులు వెంకటస్వామి గారు. రవాణా సౌకర్యాలకు కానీ అలాగే ప్రతి విషయంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు తిరుపతికి. అలాంటి మహనీయుడు వర్ధంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీకి తరపున జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు నందిపాల వెంకటస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కోట పొలమాలేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన తిరుపతి పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాల్లో తిరుపతి పార్లమెంట్లో చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో శ్మశానాలు, ఇలా మీటింగ్ హాళ్ళు, రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ కూడా ఆయన నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్లో జరిగినాయి. ఆయన ఇవాళ ఆయన వర్ధంతి గారిని పొలమాల సంస్కరించి ఆయన స్మరించుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రావడమే మీడియా సమావేశం నిర్వహించారని, జగన్ 2.0గా జగన్ ఆయనకు ఆయనే అభివర్ణించుకున్నారని, సినీ హీరో రజనీకాంత్ 2.0లో చిట్టి అయితే జగన్ 2.0లో ఆయన పేరు చిట్టి రెడ్డి అని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జనసేన నాయకులతో కలిసి మాట్లాడారు. మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఫన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది. రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది. 2.0 అంట. ఈయన కూడా 2019 ప్రజలు అభిమానించారు, ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ 2.0తో వస్తాడంట. ఈయన 2.0తో కాదు 5.0తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు. 1.0లో బాబాయ్ నేసేశారు. 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా తల్లి, విజమ్మ, షర్మిలక్క, భారతమ్మ. పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఏ స్పీడ్లో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు, వాడుకుంటాడో తెలియదు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటాడంట. కార్యకర్తలు వేసేకుండా చూసుకోండి రాజకీయాల కోసం. అలాగో గొడ్డలి కత్తి కూడా పక్కనే ఉంది. గొడ్డలు ఉంది, కోడి కత్తి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరని సంగతి ఆయనకు కూడా తెలుసు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, అంతా మంచిగా వచ్చేసారు. ఇంకా పార్టీ ఖాళీ అయిపోవాల్సిందే.
ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు నీకు, మొత్తం పీకేసి 11 పెట్టినారు. ఆ 11 కూడా పీకుతారు, ఇంకా ఆ 11 ఉండేది, ఆ 11 కూడా పీకుతారు. ఇంకా డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలోకి పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0 దిక్కులేదు పాపం ఆయనకి. ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం, జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాను 2.0 ఎందుకు ఆదరిస్తారండి? కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 12న బుధవారం శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి అత్యంత వైభవంగా జరగనుంది. పురాణాల పరంగా తిరుమలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరిలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం, కుమారధార తీర్థం, తుంబర తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగా తీర్థం, పాప వినాశ తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానం ఆచరించిన ఎడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి. శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ప్రతి ఏటా మకర మాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో వెలసి ఉంది. ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణానుసారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడు మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచు స్నానాదులు చేయుచు శ్రీ మహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఎవరైనా మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించినందువల్ల కలిగినటువంటి దోషము ఈ పుణ్యతీర్థమునందు స్నానం ఆచరించడం వలన ఆ దోషం నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం. ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రిని తీసుకువెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ముగియనుంది. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను, సీనియర్లు, పార్టీకి కష్టపడ్డ వారు శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలిపై ఆశలు పెట్టుకున్నారు. స్థానిక శాసనసభ్యులు కూడా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియమించే పనుల్లో ఉన్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేసేశారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దగ్గర పడటంతో బోర్డు వచ్చేస్తుందని చైర్మన్తో పాటు సభ్యులకు కూడా కొంతమంది నియమించే అవకాశం ఉంది కాబట్టి ఆశా ఊహల్లో ఉత్కంఠ రేగింది. శ్రీకాళహస్తి ఆలయ బోర్డుపై V7 సిటీ న్యూస్ ప్రత్యేక స్టోరీ చూద్దాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం 3 మంత్రుల కమిటీలు కూడా వేసింది. ఒకరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మరొకరు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 2 మంత్రులు మాత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు శాసనసభ్యుడితో కలిసి పర్యటనకు వచ్చి అన్ని శాఖల అధికారులతో శివరాత్రిపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సమీక్షానంతరం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు నియామకానికి సంబంధించి ప్రశ్నించగా రాష్ట్రంలో దేవాలయాలకు పాలక మండలి నియామకాల్లో కొంత సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా 20 మందిని నామినేట్ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. కాగా ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా పర్యవేక్షించటకు తిరుపతి మున్సిపల్ కమిషనర్ను ప్రత్యేక అధికారిగా ఇట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటనతో ట్రస్ట్ బోర్డుకు మంగళం పాడినట్లే అని కొంతమంది గుసగుసలాడుతున్నారు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న నాయకులకు, కార్యకర్తలకు అర్థం కాలేదు పరిస్థితి తయారైంది. ఇక పాలక మండలి లేదని నిర్ధారణ అయింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రం సేవా కమిటీ పేరుతో ఓ 20 మందిని 13 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు చూసేందుకు నియమిస్తామని మంత్రి తెలిపారు. అయితే పాలక మండలిపై ఆశలు పెట్టుకున్న వారంతా సేవా కమిటీలో ఉంటారా లేదా పాలక మండలి వచ్చేంత వరకు ఎదురు చూస్తారా అనేది నాయకుడి చేతిలో ఉంటుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం పాలక మండలి నియామకానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కమిటీ సభ్యులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఏమి లేదండి, ఈ ఆలయాలకి ట్రస్ట్ బోర్డులు వేయాలనేటువంటిది మేము వచ్చిన తొలి రోజే ఆలోచించాం. కానీ ఆ ట్రస్ట్ బోర్డులకి కాలపరిమితి ఉంది. ఆ కాలపరిమితి ఉంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పి గత ప్రభుత్వం లాగా ఉన్న పాలక వర్గాలను మెడబెట్టి బయటకు నెట్టి
మేము ఆక్రమించుకోవాలని మేము లేము. ప్రభుత్వం ఒక చట్టం వాళ్ళకి అనుమతి ఇచ్చింది. ఆ చట్టం ప్రకారం డిసెంబర్ దాకా వాళ్ళకు ఉన్నది. మొన్న డిసెంబర్ వరకు వాళ్ళ కాల పరిమితి అయిపోయింది. దీంతో పాటు మాకు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఒక బ్రాహ్మణ్, ఒక నాయి బ్రాహ్మణ్ ఇద్దరు సభ్యుల్ని ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్పి ఒక నిర్ణయం ఉంటే చట్టం చేశాం మేము. నాయి బ్రాహ్మణ్ ఉండాలి, బ్రాహ్మణ్ ఉండాలి. 7 మంది సభ్యులుంటే 9 మంది, 9 ఉంటే 11, అట్లా ఇద్దరిని అదనంగా యాడ్ చేసాం. దీనికి చట్టం మేము మార్పు చేసాం. చట్టం గత శాసనసభలో ఆమోదించాం. గవర్నర్ గారు ఆమోదం అయ్యి గెజిట్ అయింది. ఇప్పుడు ఆ కమిటీలు వేయడానికి 1400 ఆలయాలకి కమిటీలు వేయడానికి మేము ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీని పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్స్. ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీకి అధికారిక ఈమెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్స్ రావడం ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. తిరుపతి నగరంలోని ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి ముమ్మరంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు ప్రారంభించారు. మెయిల్స్ పంపిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అనుమానాస్పద విషయాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. నగరంలో ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరంలో ప్రజల కోసం మరిన్ని ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రైల్వే స్టేషన్, జగజ్జీవన్ రామ్ పార్క్ ప్రాంతాల్లో కమిషనర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారని అన్నారు. ఈ మేరకు ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్తో మరికొన్ని ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ మేరకు స్థల పరిశీలన చేశామని అన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు శాసనమండలి సభ్యులు నాగేశ్వరరావు, జేఏసీ చైర్మన్ ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కందారపు మురళి, ప్రధాన కార్యదర్శి సిఐటియు చిన్నబాబు, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల ప్రభుత్వం మినిమం టైం స్కేల్ని అమలు చేయాలని చెప్పని కోరుతూ ఈ నెల 16వ తారీఖున ఒక పెద్ద ఎత్తున సదస్సును నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంట్రాక్ట్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు గారు, ధనలక్ష్మి శ్రామిక మహిళా కన్వీనర్ ధనలక్ష్మి గారు, అదేవిధంగా కందారపు మురళి గారు, వీళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళకు మినిమం టైం స్కేల్ను వర్తించకుండా గత 15 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేక కష్టాలుగా ఈరోజు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మామూలుగానే అందరికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పని 1977లో ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి జీతం పెరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. వీళ్ళందరికీ మొన్న ఆర్థిక శాఖ అనుమతితో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే జీతం పెంచుతూ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పనేది జీవో 2ను విడుదల చేయడం అనేది జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాదాపు 3.5 లక్షల మంది పైచిలకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఇది అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 2ను సవరించి వీళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ను వర్తింపజేసే విధంగా ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది గనక అమలు చేయకపోతే రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ఎత్తున విజయవాడను నిర్వహించడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఆ ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా చైతన్యవంతులమై మినిమం టైం స్కేల్ సాధించుకోవడం కోసం ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతి రూరల్ అర్బన్ పరిధిలో రాత్రి వేళల్లో ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన జేసీబీ, లారీ, ట్రాక్టర్లు, బ్యాటరీలను దొంగతనం చేస్తూ యజమానులకు కట్టి మీద కునుకు లేకుండా చేస్తున్న నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వాహన యజమానులు తమ బాధను మీడియాకు తెలిపారు. రూరల్ మండలం అర్బన్ మండలంలో దాదాపు 3 నెలలుగా 400 బ్యాటరీలు రోజు నైట్ పెట్టేసిపోతుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే ముందుకు ఒక బ్యాటరీ కూడా ఉండవు.
ఏమిరా ఎందుకు రాబోతున్నాయని చూస్తే ఎన్ని రోజులు కాపలా కాసినా ఏమి ఫలితం లేకుండా పోయింది. ఆల్రెడీ ఎంఆర్పల్లి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, ట్రేస్ అవుట్ కాలేదు. గత కొద్ది రోజులుగా చూస్తున్నా ఈరోజు దొరుకుతారు రేపు దొరుకుతారు అనేసి చాలా వరకు ఓనర్లు కూడా కాపలా కాసిన రోజులు ఉన్నాయి. లాస్ట్కి ఏం చేశారంటే హోండా షోరూమ్ దగ్గర రాత్రి ఒక అతను బ్యాటరీలు తీస్తుంటే, యాక్సిడెంట్ అయిన కార్లకు బ్యాటరీలు తీస్తుంటే హోండా షోరూమ్ సెక్యూరిటీ గార్డు పట్టుకొని 100 డైల్ చేయగా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నైట్ రౌండ్స్లో స్టేషన్కి తీసుకొచ్చారు. నేను పలానోళ్ళకి అమ్మాను అనేసి అని చెప్పాడు. పలానోళ్ళకి అమ్మారు అనేసి అంటే మేము ముందుగానే జాగ్రత్త పడి వాళ్ళ ఎవరికైతే అమ్మారో కార్తిక్ కాయల్ అంగడి తిరుపతి ఆటో నగర్లో ఉంటాడు. ఇతను ఏంటంటే గత కొద్ది రోజులుగా ఇతనే కొనుక్కుంటున్నాడు అనేసి మాకు సమాచారం రావడంతో మేము వెళ్ళి చూడంగానే దాదాపు 100 బ్యాటరీలు అతను గోడౌన్లో ఉన్నాయి. అడిగితే నేను కొన్నాను, ఆడగొన్నాను, ఈడగొన్నాను అనేసి అంటాడు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతనే చేపించాడు అనేసి అని అతనే చెప్తున్నాడు. ఎవరు దొంగ అయితే ఉన్నాడో నాకు 1500 ఇస్తాడు అనేసి అంటున్నాడు. 1500 ఆయన తీసుకొని మేము 10,000 రూపాయల బ్యాటరీలు పెట్టుకుంటే ఎన్ని రోజులు సంపాదిస్తే 10,000 రూపాయలు రావాలి. ఒక టిప్పర్కి వేయాలంటే 30,000 రూపాయలు అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఈ 3,000 రూపాయలకు అమ్మేస్తారు. మేము 10 రోజులు తోలితే కానీ 30,000 రాదు మాకు. ఇస్తీలని, డ్రైవర్లని, డీజిల్ అని, డెఫాయిల్ అని ఇన్ని పోసుకొని కూడా ఇవన్నీ పోసినా కూడా తెల్లారే ముందుకు తోలకాలు ఉండవు. తోలకాలు ఉంటే బ్యాటరీలు ఉండవు. ఏమి చేయమంటారు మమ్మల్ని? ఈ దొంగల దగ్గర మమ్మల్ని ఎలా బతకమంటారు? ఇది ఎలా న్యాయం చేస్తారని మేమే పోలీసు వారిని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మాకు గత కొద్ది రోజులుగా ఒక సంవత్సరం 1.5 సంవత్సరం రోజులుగా తిరుపతి రూరల్ మండలం అర్బను ప్రాంతాల్లో బ్యాటరీలు రేతి తెల్లవారే కాడికి మాకు డ్రైవర్ పోయి స్టార్ట్ చేసే కాడికి బ్యాటరీలు ఉండవు. ఎక్కడ వర్క్ పెట్టే వచ్చేస్తాం, ఇండ్ల దగ్గర పెట్టినా కూడా బ్యాటరీలు ఎత్తుకొని పుడుతున్నారు. మొత్తం మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఆ సీసీ కెమెరాలు కూడా అటాచ్ల్లో ఒకే లైన్ ఒకే రోజు 2 బండ్లు 3 బండ్లు 5 బండ్లు ఎన్ని దొరికితే అన్ని వరుసగా లైన్గా పెట్టేసి వాళ్ళు నైట్ పోయి పనుకుంటారు. బండిలో మనిషి ఉన్నా కూడా వాళ్ళు తిరిగి నైట్ అంతా పొగలంతా కష్టపడుంటాడు. కష్టపడిందంతా ఫలితం లేకుండా ఈడు పనుకొని నిద్రపోతూ ఉంటాడు. వాళ్ళు వచ్చేసి రేతి మొత్తం అంతా బ్యాటరీలను ఎత్తుకొని పుడుతున్నారు. తెల్లవారే కాడికి ఏం కనపడదు. మోటార్ ఫీల్డ్ వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వర్కులు డల్గా ఉన్నాయి. వర్కులు లేకుండా ఈ డ్రైవర్లకి జీతాలు లేకుండా డ్యూలు కట్టలేకుండా బండ్లు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకోపోవడం అన్న కూడా ఫైనాన్స్ ఎత్తుకోపోయే పరిస్థితులే లేరు. వాళ్ళు మీరు ఎట్టైనా కట్టండి మేము ఎత్తుకోబోమనేసి పరిస్థితులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉంటే వీళ్ళు 15,000 నుంచి ఒక బ్యాటరీ రోలర్ బ్యాటరీ అయితే 10,000 18,000 దాకా పడుతున్నాం. అది ఈ ఇటాచీల బ్యాటరీ అంటే 10,000. ఏ బ్యాటరీ ఎత్తుకున్నా 7,000. ట్రాక్టర్ బ్యాటరీ ఎత్తుకుంటున్నా 6,000. ఏ బ్యాటరీ ఎత్తుకున్నా 6,000 నుంచి 10,000-18,000 దాకా ఉండదు. మా ఓనర్కి పాత బ్యాటరీని ఇస్తే ఫెయిల్ అయిపోయిన పాత బ్యాటరీ ఇస్తే 500 తగ్గించుకుంటాడు. అది కూడా లేకుండా వీళ్ళు మొత్తం బ్యాటరీలు మొత్తం కంప్లీట్ ఎత్తుకొని పూడిసి ఎంత ఇబ్బంది పెడతా ఉంటాయంటే నైట్లో 3 గంటలు ఒక డ్రైవర్ ఒకటి చెప్తాడు. నైట్లో 3 గంటలకు వచ్చి బండి ఆపేసి మాడికాయ మండి దగ్గర పెట్టేసి బస్ స్టాండ్కి వచ్చి టీ తాగేసి పోయి లోపల బ్యాటరీ లేదంట అయితే బండ్లు. ఆ విధంగా ఇంత ఇబ్బంది పెడతా ఉంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అంతే దయచేసి మాకు పోలీసు వాళ్ళకి విన్నపమంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రధాన పార్టీల పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన భారీ బడ్జెట్లను విస్మరించారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జేడీ లక్ష్మీనారాయణ, చెలసాని శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది. కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు. ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు, అవిశ్వాస ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది 42% పెంచడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం. కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రాలు వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన ఒక పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని. ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది. ఆ తరువాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు, లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు, దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు, మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది. అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత అప్పుడు 2014లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది. కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు 41.15 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాజ్ కనపడింది. తిరుపతి పరిసర ప్రాంతాలలో మున్సిపల్ సిబ్బంది అని చెప్పి ఒంటరి మహిళలను, వృద్ధులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న 10 కేసులలో అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు చర్లోపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ఒక 3 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా థెఫ్ట్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఒక 3 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణ, శరత్ అండ్ ఇంకొక అతను వచ్చి వేణుగోపాల్ అని. ఈ 3 కూడా మనకు షిమోగా డిస్ట్రిక్ట్ కర్ణాటక సంబంధించిన వ్యక్తులు. మన జిల్లాలో క్రైమ్ నెంబర్ 62/24 అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే ఒక క్రైమ్ ఉందన్నమాట. అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం, వాళ్ళు మనకు ఈ తిరుపతి చర్లోపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పటిదాకా 6 కేసెస్, అంటే టోటల్గా 10 అఫెన్సెస్ చేశారు. దాంట్లో 6 కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనము ఇప్పుడు వాళ్ళ 3 కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా 4 కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్ట్ కొంత కావాల్సి ఉంది. దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా దాదాపు 10 కేసులు. దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు 22 లక్షల వర్త్ ఉన్నటువంటి 280 గ్రాముల గోల్డ్, ఒక కారు, 2 మోటార్ సైకిల్స్ కూడా మనం వెళ్ళి రికవర్ చేయడం జరిగింది. దాదాపు అంతా కలిపి కూడా మనకు దాదాపు ఒక 20-30 లక్షల దాకా వస్తుంది. టోటల్ 30 lakhs వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేసాం. దీంట్లో చూసినట్లయితే మొత్తం 6 కేసెస్లో కూడా 4 కేసుల్లో మనం 100% రికవరీ అయింది. ఇంక 2 కేసుల్లో 60%, 65%, 70% అట్లా రికవరీ అయింది. కాబట్టి ఈ డిటెక్షన్లో మొత్తం మా సిసిఎస్ అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో, అట్లా మా డిఎస్పీ నాగభూషణం, అట్లా మా డిఎస్పీ శ్యామ్ సుందర్ నేతృత్వంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. జ్వరం, తలనొప్పితో బాధపడుతూ క్రిటికల్ స్టేజ్లో వచ్చిన ఓ చిన్నారి ప్రాణాన్ని అంకుర హాస్పిటల్ వైద్యుల బృందం రక్షించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక అంకుర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడారు. క్రిటికల్ స్టేజ్ వెంటిలేటర్స్ పై ఉన్న ఆ బాలుడికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో 9 రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంకుర ఆసుపత్రికే చెందుతోందని అన్నారు.
ఈరోజు మనము ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారణము ఒక 11 సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు. ఒక 10 డేస్ బ్యాక్ ఒక 3-4 రోజుల నుంచి జ్వరము తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు. సడన్గా అతనికి ఒక 10 రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారనమాట. సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు, కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో మెయిన్ అతనికి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి. దాని వెంటనే మనము మెదడు వాపు వ్యాధిగా డయాగ్నోస్ చేశాము. అంటే మెదడుకి ఎక్కే ఇన్ఫెక్షన్. సో మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని. అందులో స్క్రబ్ టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది. సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే అంటే వితిన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాపం మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది. దాన్ని మనం పల్మనరీ హెమరేజ్ అంటాం. సో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి. అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు, బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చింది. సో వెంటనే మనందరికి తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటాం అనమాట. సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా ఉంది. మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి. ఆ ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయిందనమాట. ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లలలో 70% పైన ఉంటే బాబుకి ఆల్మోస్ట్ 34% పడిపోయింది. అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశాము. అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈఈజీ, ఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటే చిన్నపిల్లల నరాల డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ, మరియు ఐసీయూ డాక్టర్స్ చిన్నపిల్లల ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరి పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ 5-7 డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ, మనం వెంటిలేటర్ తీసేయగలం కానీ ఇవన్నీ చేయగలిగాం అనమాట. సో ఇలాంటి అంటే ఫిట్స్ రావడం ఇవన్నీ కామనే, కానీ ఇట్లా ఊపిరితిత్తులోంచి బ్లీడింగ్ అయిపోవడము, హార్ట్ ఫెయిల్యూర్ ఉండడము, మెదడు ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం. కానీ మనం ఇలాంటి ఊర్లో కూడా అంత కాంప్లికేటెడ్ కేసుని సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగినామంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ స్పెషలైజేషన్. అంటే ఇట్లా నరాలకి సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల ఇది జరిగింది. సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్. వాడు ఎంత సిగ్గా ఉన్నా కూడా వాళ్ళు ఓపిక్గా కంటిన్యూ చేశారు ట్రీట్మెంట్ చేసుకొని. అసలు సడన్గా అది అంటే మనం అంత పెద్ద మిషన్ హై ఫ్రీక్వెన్సీ అనే మిషన్ పెట్టి దాని నుంచి తీసిన తర్వాత కూడా మెయింటైన్ అవుతాడో కాడో అని చెప్పినా కూడా కంటిన్యూస్గా తగ్గించుకొని మిషన్ స్లోగా తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత రికవర్ అయ్యాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయిపోయింది. బాబు ఫుడ్ తీసుకోవడం కానీ నడవడం ఎటువంటి డెఫిసిట్స్ లేకుండా, హార్ట్ స్కాన్ కూడా చేస్తే హార్ట్ కూడా కంప్లీట్గా నార్మల్కి వచ్చేసింది. సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేయగలము. ప్లస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా చూపించుకుంటే మంచిది. ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ 4 డేస్ నుంచి హెడేక్ చెప్తా ఉన్నాడు, సడన్గా ఫిట్స్ వచ్చినాయి అన్నమాట. ఇలాంటి జనాలకు అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా నేను తెలియవచ్చు. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్లడ్లో ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది అన్ని అవయవాలకు స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనకు బయటపడింది ఏంటంటే తలకు స్ప్రెడ్ అయింది కాబట్టి ఫిట్స్ ద్వారా బయటపడింది. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత నిమ్ము రావడము, బ్లీడింగ్ కావడం జరిగింది. అది హార్ట్ దగ్గర కూడా వెళ్ళింది. బ్లడ్లో ఉండే క్రిమి బ్లడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికంతా క్రిమి వెళ్ళొచ్చు. మనం ఏ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తామో ఆ స్టేజ్లో ఆపు. కానీ బాబు వచ్చేటానికి అది మొత్తం అవయవాలని కొట్టేసింది. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే అన్ని అవయవాలు అఫెక్ట్ అవుతాయి. లివరు, కిడ్నీ, హార్ట్, లంగ్స్, బ్రెయిన్, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్. కేవలం ఇన్ఫెక్షన్ వల్ల కాబట్టి ఈజీగా బయటకు వచ్చినాడు. ఇంకా లోపల వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు రారు. ఇన్ఫెక్షన్ కాబట్టి అది కూడా మనం టైమ్లీ రియాక్ట్ అయ్యి ఆ మెడిసిన్స్ అవి పెట్టుకోవడము. పాపం హార్ట్ ఫెయిల్యూర్ కూడా కాస్ట్లీ ఇంజెక్షన్ ఉంటుంది, ఐవీఐజీ అని. అట్లాంటి ఇంజెక్షన్ అవి పెట్టడం ద్వారా అంటే వాళ్ళు కూడా సహకరియాలి, మన పేషెంట్స్ కూడా సహకరించడం వల్ల అన్ని ట్రీట్మెంట్ టైం జరగడం వల్ల అసలు అంటే రికవరీ హోప్ అనేది 1-2% కూడా లేదని చెప్పున్నాం. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన రోజునే మామూలు వెంటిలేటర్ కాకుండా హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ వెంటిలేటర్ దాని మీదకి వెళ్ళిపోయినాడు. అలాంటి పేరు కానీ అలాంటి మిషన్ కానీ తిరుపతిలో ఎవరు చూసి ఉండరు కూడా. సో అది వెంటిలేటర్ కంటే అడ్వాన్స్డ్ అనమాట. సో అలాంటి మిషన్ మీద పోయి కూడా వాడు బయటికి రాగలిగినాడు. ఇంతకుముందు కూడా ఒక కేసు చెప్పాను నేను, అంటే ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్ అనుకుంటా. ఇంతకుముందు కూడా ఒక కేసు ఇట్లా బయటకు వచ్చింది హెచ్ఎఫ్ఓ మీద. అంటే మనం సంవత్సరానికి మ్యాక్సిమం ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మిషన్ మనం తెచ్చింది కూడా 2 years బ్యాకే. ఒక 2-3 కేసెసే మనం పెట్టుకుంది. అంటే నేను దాని సివియారిటీ చెప్తున్నా. అంటే అన్ని కేసులకు అట్లా అవసరం పడదు.
ఎప్పుడో ఒకసారి ఇట్లా జరుగుతుంది, అప్పుడు ఉన్నా కూడా మన దగ్గర ఆ మిషన్ పెట్టుకోవచ్చు. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటుంది. మిగతా వాళ్ళు ఎందుకు పెట్టుకోరంటే సేమ్ నేను చెప్పాను కదా, ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి వచ్చే కేసుకి ఎవరు పెట్టుకోరు కదా. కానీ మనం పీడియాట్రిక్స్లో అన్నీ ఉండాలా, అన్ని అవైలబిలిటీ ఉండాలా, డయాలసిస్ ఉండాలా, కేసులు తక్కువే రావచ్చు. ఎందుకంటే అందరికి ఇంత ప్రాబ్లం రాదు, ఎవరికో ఒకరికి వస్తుంది. సో అట్లా వచ్చినా కూడా మనం అక్కడ పైకి రెఫర్ చేయకుండా మనమే అన్ని చేసేటట్టు ఉండాలని మీ మిషన్ పెట్టుకుంటాం. అంటే పీడియాట్రిక్స్ ఉమెన్ మెయిన్, పీడియాట్రిక్స్లో సబ్ స్పెషాలిటీస్ పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ అట్లా ఉన్నాయి. రోబో సర్జరీ కిడ్స్లో ఇంకా ఏమి ఎవరు చేయట్లేదు. చిన్నపిల్లల్లో ఇంకా ఎవరు రోబో సర్జరీ స్టార్ట్ చేయలేదు. సో అలాంటిది ఏమైనా వస్తే ఫ్యూచర్లో మనం ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే పిల్లల్ని మనము అట్లీస్ట్ సీజన్ ఉండే టైంలో అంటే ఇప్పుడు చలికాలము వానాకాలంలో మనం ఈ ఫంక్షన్స్కి వెళ్ళేది ఇవన్నీ మ్యాక్సిమం తగ్గించుకోవాలి. పిల్లల్ని తీసుకెళ్ళడం అట్లీస్ట్. ఇప్పుడు మనకి మెటాన్యూమా వైరస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏం చెప్తున్నారు, అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్ అని. అంటే ఈ గుంపుల్లోకి వెళ్ళడము, ఇప్పుడు మనకు బ్రహ్మోత్సవాలు అయినాయి, మళ్ళీ ఏకాదశి అయింది, అక్కడ తీసుకపోతే ఆటోమేటిక్ ఏదో ఒక ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి అట్లీస్ట్ సీజన్ ఉన్న టైంలో, సీజన్ ఉండేదంటే ఎస్పెషలీ చలికాలము, రైనీ సీజన్లో మనము క్రౌడెడ్ ప్లేసెస్ అంటే గుంపులుగా జనాలు ఉండే చోటికి పిల్లల్ని మ్యాక్సిమం అట్లీస్ట్ 5 to 6 years లోపల పిల్లల్ని తీసుకెళ్ళకపోవడం మంచిది. సెకండ్ థింగ్ హ్యాండ్ వాషింగ్. పిల్లల్ని బాగా తినే ముందర కానీ నోట్లో పెట్టుకునే ముందర ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి వ్యాక్సినేషన్స్ టైం చేసుకుంటే అట్లీస్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఇంత సివియర్ కాకుండా ఆపొచ్చు అనమాట. ట్యూమర్ అంటే క్యాన్సర్, ట్యూమర్ కాదు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్. మామూలుగా ఇదే ట్రీట్మెంట్ మనము చెన్నైలో, బెంగళూరు లాంటిలో ఈ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ పెట్టాలంటే ఎంత లేదన్నా అన్ని కలుపుకున్నా కూడా రోజుకి 1 to 1.5 అవుతుంది. ఒక రోజుకి 1 to 1.5 అవుతుంది. ఈ సేమ్ ఎందుకంటే మేము చెన్నైలో అంతా కూడా పని చేసి వచ్చినాం కాబట్టి ఇక్కడ దాంట్లో ఆల్మోస్ట్ 2/3 కాస్ట్ రెడ్యూస్ అయిపోతుంది. ప్లస్ మనకు వాళ్ళు కొంచెం పూర్ సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ, సో వాళ్ళకి కొంచెం మనము మన దగ్గర పూర్ పీపుల్కి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేసుకున్నంతనే అడ్జస్ట్ చేసి చేసుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ మామూలుగా ఇట్లాంటి కేసులకు అసలు ఖచ్చితంగా రోజుకి 1 to 1.5 అవుతుంది ఈజీగా. మెడిసిన్స్ ఏం లేకుండా ఊరికి ఆ మిషను, ఐసీయూ ఛార్జెస్ వరకే అవుతుంది. ప్లస్ అన్ని చోట్ల ఉండదు కదా ఇది. మనకి అడల్ట్ అనుకోండి ఒక 40-50 హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు చెన్నైకి తీసుకుంటే మీకు ఎన్ని ఉన్నాయి, రమారమి ఇలాంటి ఐసీయూ కేసెస్ డీల్ చేసేది 5 హాస్పిటల్సే. రెయిన్బో, అపోలో, కేకేసిటీహెచ్, ఇంకొకటి SRMC, ఇంకొకటి సుందరం మెడికల్ ఫౌండేషన్. ఈ 4-5 ప్లేసెస్ ఇట్లా ఎక్కువ డీల్ చేస్తారు. అంటే ఎక్కువ హాస్పిటల్స్ కూడా ఉండవు. బెంగళూరులో కూడా అంతే. ఒక 4 సిటీ పీడియాట్రిక్ ఐసీయూ అందరూ పెట్టుకోరు అనమాట. చిన్నపిల్లల హాస్పిటల్ సపరేట్గా ఉండేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకు మనకు కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. మళ్ళీ మనం జాగ్రత్తలు పాటికపోతే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా. అదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏమైనా సరే జాగ్రత్తలు పాటించాలా. మన వాళ్ళకి చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్, క్రౌడెడ్ ప్లేసెస్ ఇలా మనం పోయి ఏకాదశి రోజు అందరం పోవాలి, దర్శనం చేసుకోవాలనుకుంటే కష్టం. వాటి వల్లనే సగం ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. బాబు పేరు సబరీష్. ప్లస్ ఫస్ట్ ఫీవర్, హెడేక్. మేము అంటే చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాము. అక్కడ ఏం చెప్పారంటే స్క్రబ్బల్ వైరస్ అనేసి ఏదో ఇంజెక్షన్ తీసుకొని వచ్చేసాం 2 days. అది ఫీవర్ ఎక్కువ అయిపోయి మళ్ళా హెడేక్ ఎక్కువ అయిపోయింది బాబుకి. మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ సెలైన్ పెట్టి చేస్తున్నారు, ఫిట్స్ లాగా వచ్చేసింది. అక్కడ నుంచి మీరు ఎక్కడికన్నా బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే అంకురా లేదంటే చెన్నై ఇలాంటి చోటుకి వెళ్ళొచ్చు, ఇక్కడ మా వాళ్ళకి కాదు అని చెప్పారు. అక్కడి నుంచి వెంటిలేటర్ మీద బాబుని ఇక్కడ తీసుకొచ్చాం అంకురా హాస్పిటల్కి. నిజంగా చెప్పాలంటే నాకెవరు గైడెన్స్ చేయాలో నాకెవరు చెప్పలేదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. బాబు రికవరీ అవ్వడం అని చెప్పేశారు ఫస్ట్. అంటే 2 days చూస్తాము, ఇంకా కాదు 50-50 ఛాన్సెస్, మా వాళ్ళకి కాదు అనే స్టేజ్కి చెప్పేశారు. కానీ సృష్టిలో దేవుడు ఎంతవరకు నిజంగా ఉన్నాడు అంటే అది డాక్టర్ మూల్యంగా నిజంగా ఉన్నారు సార్. మాకు ఎవరు చెప్పలేదండి, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మా అబ్బాయి ఈరోజు మాకు రికవరీ చేశారంటే సారు కృష్ణవంశీ సారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే అది వెంటిలేటర్ హైక్ ఏదో చెప్పారు, మాకు అర్థం కాలేదు సార్. కానీ మీరు రిస్క్ తీసుకుంటే మేము చేయగలుగుతామని చెప్పాము సార్. మేము దేవుడి తర్వాత మిమ్మల్ని నమ్ముతున్నాం సార్ అని చెప్పాము. మా బాబుని జాగ్రత్తగా ఇచ్చేసారు. ధన్యవాదం సార్ మీకు. అంకుర హాస్పిటల్ టీం, డాక్టర్స్ మొత్తానికి ధన్యవాదం సార్.
లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు బుధవారం ఉదయం హనుమంత వాహనంపై, రాత్రి గజవాహనంపై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వాహనం నగర పురవీధుల్లో భక్తులకు కనువిందు చేస్తూ దర్శనమిచ్చారు. ఈరోజు విశేషించి స్వామివారు వహిస్తుందండి ఇక్కడ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో. ఈరోజు స్వామివారి విశేషమైనటువంటి అలంకార శోభని అందరూ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి. ఈ తీర్థాలలో స్నానం ఆచరించిన భక్తులు పరమ పావనులవుతారు. ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు. డాగ్స్ వార్తో ముమ్మర తనిఖీలు చేసిన పోలీసులు. తిరుపతి పరిసర ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 280 గ్రాముల బంగారు, 1 కారు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పదకొండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పిటల్ వైద్యులు. క్రిటికల్ స్టేజ్లో హాస్పిటల్లో చేరిన చిన్నారిని శ్వాస ఆక్సిజన్ థెరపీతో ప్రాణాలు నిలబెట్టామన్న హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.